ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించి వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను. లూకాసు వార్త 8వ అధ్యాయము 21వ వచనము. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. అందుకు ఆయన, దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించి వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను. ప్రియులారా, ఆధ్యాత్మిక సంబంధాలు కుటుంబ సంబంధాల కంటే ఎక్కువ ప్రియమైనవని, ప్రధానమైనవని యేసయ్య మాటల యొక్క ఉద్దేశం. నిజమైన బంధుత్వం కేవలం రక్త సంబంధాలపై ఆధారపడి ఉండదని, దేవుని వాక్యానికి మరియు దానికి విధేయతతో ఉండడంపై ఆధారపడి ఉంటుందని యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు. తనను అనుసరించే వారి విషయంలో ఇది నిజం కావాలని ఆయన చెప్పాడు. ఆయన జీవితంలో ఇది సంపూర్ణంగా నెరవేరింది. మనం ఆయన ఇష్ట ప్రకారం చేసేవారమైతే ఆయన మనల్ని కూడా తన తల్లిగా తోబుట్టువులుగా ఎంచుతాడు. ఆయన శిష్యులే ఆయన కుటుంబం. యేసయ్య జనసమూహములకు బోధించుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన, అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాడు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని విని దానికి లోబడటం, దేవుని వాక్య ప్రకారంగా జీవించడం అనేది అతి ప్రాముఖ్యమైన విషయమని మనం గ్రహించాలి. యేసు ప్రభువు ఎప్పుడు ఏది చెప్పినా, ఏది ప్రాముఖ్యమైనదో, దేనికి ప్రాధాన్యతనివ్వాలో వాటి గురించే ఎక్కువగా చెప్పాడు. ఇది దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాకుండా దాని ప్రకారంగా జీవించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుణ్ణి పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును గదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును అని. ప్రియులారా, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయిచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకము నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు అని. సహోదరి సహోదరులారా, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ వాక్యము విని దాని ప్రకారం జరిగించువారే నీ తల్లియు నీ సహోదరులని. ఆధ్యాత్మిక సంబంధాలు కుటుంబ సంబంధాల కంటే ఎక్కువ ప్రియమైనవని, ప్రధానమైనవని, నిజమైన బంధుత్వం కేవలం రక్త సంబంధాలపై ఆధారపడి ఉండదని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము వినువారు మాత్రమై ఉండి మమ్మును మేము మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తిస్తూ స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉంటూ విని మరచువారము కాక
క్రియను చేయువారమై మా క్రియలో ధన్యులగుటకు సహాయము దయచేయమని, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని నీవు తీర్పు తీర్చువాడవు గనుక మేము పరదేశులమై ఉన్నంత కాలము భయముతో గడుపుతూ పితృ పారంపర్యమైన మా వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టుటకు కృపచూపమని, మా చుట్టూ ఉన్న వారికి మాదిరికరముగా నీ నామానికి మహిమకరంగా మా జీవితాన్ని నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.